సంవత్సరాలు మారుతూ ఉన్నాయి, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. అనేకమైన విషయాలలో దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు. చాలా విషయాలలో మనం అనుకుంటూ ఉంటాం, ఇకనైనా మనం మారాలి, ఇకనైనా మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలని అనుకుంటూ ఉంటాం కదండి. ఎంతమంది అలా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టారు? నూతన సంవత్సరంలో అంటే 2023 సంవత్సరంలో ఉన్నట్టు ఉండకుండా కొత్త సంవత్సరంలో నా జీవితంలో నేను కొత్తగా ఉండాలని ఎన్నో ఆశలతో, ఎన్నో మరి ఒక న్యూ డెసిషన్స్తో కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టి ఉన్నాం. అడుగు పెట్టామో లేదో, సంవత్సరాలు అయితే మారుతున్నాయి, కాలాలు మారుతూ ఉన్నాయి, సమస్తము అంటే కొత్త టెక్నాలజీ వస్తుంది, అన్ని విషయాలలో అన్ని వాటి పనులు అవి జరిగిస్తూ ఉన్నాయి. అయితే మార్పు లేనిది ఎక్కడంటే మనిషి జీవితంలోనే మార్పు లేదండి. హృదయం మార్చబడట్లేదు, మనుషులు మార్చబడట్లేదు. ఎలా పడితే అలా జీవించడం, పాపపు జీవితం, పాపపు బ్రతుకులు, అవునా కాదా? చూడండి, అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈ ఎక్కువగా పాపమే మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ఎక్కడ విన్నా పాపమే, ఎక్కడ చూసినా పాపమే. చిన్న పిల్లలు, పెద్దవారు, లేకపోతే గొప్పవారా, లేకపోతే అసలు తేడా ఏమీ లేదండి. అందరి మధ్యలో పాపానే మనం చూస్తూ ఉన్నాం. ఈ పాపము మనల్ని నాశనం చేస్తూ ఉంది. అయితే మనము కొత్త సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం, కానీ అన్నీ మారుతూ ఉన్నాయి. కొత్తగా ఉండాలి అని అనుకుంటున్నాం, కానీ ఉండలేకపోతూ ఉన్నాం. ఆ వ్యవధిలోనే ఒక భయంకరమైన పరిస్థితిని ఈ కొద్ది కాలంలో లాస్ట్ వీక్లో మనం చూసి ఉన్నాం. అందరికీ తెలుసా? మరి యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, టీవీస్లో కావచ్చు, సుచనా సీత్ అనే ఒక లేడీ, ఒక మరి 35 సంవత్సరాలు ఆ ఏజ్లో ఉంటున్న ఒక ఆవిడ తన జీవితం గురించి ప్రపంచమంతా చెప్పుకుంటూ ఉంది. ఎంత భయంకరం అంటే తెలుసా అండి, తన కన్న బిడ్డని 4 సంవత్సరాల బాబుని ఆమె చంపేసింది. కసాయి తల్లిగా మారింది. ఎంతమందికి తెలుసు ఇది? చూశారు కదా. చూడండి, ఇలాంటి రోజులలో మనం ఉన్నాం. మనుషులలో మార్పు లేదు. ఎక్కడ చూసినా ఇవే ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. మళ్ళీ తిరిగి 2024 సంవత్సరము మళ్ళీ ముగించుకొని 2025లోనికి కూడా మనం ఇంకా వెళ్ళిపోతాం. మనలో మార్పు రావాలి. ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ కూడా అంతే. మనుషులలో మార్పు రావాలి. నశించిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు, పాపంలో మునిగిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. అందుకనే దేవుడు ముందుగానే మనకు తెలియజేస్తున్నారు, దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి కదండి. దినములు చాలా చెడ్డవిగా ఉన్నాయి. ఆ సమయంలో అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా మనం ఉండాలి. ఏవి మంచో, ఏది చెడో, ఎలా ప్రవర్తించాలో ప్రతిదీ కూడా దేవుడు తెలియజేస్తున్నప్పుడు ఆ మాటల్ని పట్టుకొని బ్రతికే వారిగా మనం ఉండాలి. చూడండి, కన్న బిడ్డని 4 సంవత్సరాల బాబుని ఆమె చంపేసి, మరి ఆమె సూట్ కేసులో ఆ బాబుని ఇలా మడతబెట్టి ఫోల్డ్ చేసి ఆమె ఊరికి ప్రయాణించిందంట. గోవాలో మరి ఒక హోటల్లో ఆమె ఉండి మరి ఆ బాబుతో కలిసి హోటల్లో ఉందంట. అయితే ఆ సమయంలోనే ఈమె భర్తకి వివాదం. ఎంత భయంకరమైన యుద్ధం అంటే, ఆ చిన్న కుమారుడు నీతో అయినా ఉండాలి, నాతో అయినా ఉండాలి. వారిద్దరు మధ్యలో మరి మనస్పర్ధాలు, కోర్ట్ కేసెస్. ఎలా అయినా మరి ఆ బాబును నీతో అయినా ఉంచుకో, నాతో అయినా ఉంచుకొని ఒకరికొకరు సంభాషణ చేస్తున్న సమయంలో భర్త మీద ఉన్న కోపం ఏమి చేసిందంటే ఆ బాబును చంపేలాగా చేసిందండి. ఆ హోటల్ రూమ్లో ఈమె ఏం చేసిందంటే ఆ చిన్న బిడ్డని, ఆ దిండి తెలుసు కదా, ఆ దిండి ఆ చిన్న బిడ్డ పైన ముఖం మీద పెట్టేసి నులిపేసి మరి చంపేసింది. ఆ బ్లడ్ అదంతా కూడా ఆల్రెడీ ఒక హ్యాండ్ కూడా ఇలా కట్ చేసిందంట. అక్కడ రక్తము కొద్దిగా కారింది. అది ఆమె గమనించుకోలేదు. ఈమె మాత్రం ఆ సూట్ కేసులో పెట్టుకొని మరి హోటల్ సిబ్బందికి చెప్పిందంట, కార్ బుక్ చేయండి, నేను వెంటనే అర్జెంట్ కర్ణాటక వెళ్ళిపోవాలి, ఇక్కడ నుంచి నేను బయలుదేరి వెళ్ళాలి అన్నప్పుడు వారు కార్ బుక్ చేశారు. వారు చెప్పారంట, మీరు ఫ్లైట్లో వెళ్ళొచ్చు కదా అంటే, లేదు నేను కార్లోనే వెళ్ళాలి, ఈ సమయంలో నాకు బుక్ చేయండి అని చెప్పింది. వచ్చేటప్పుడు బాబు ఈమె వచ్చారు, కాకపోతే వెళ్ళేటప్పుడు మాత్రం పెద్ద లగేజ్తో ఆమె వెళ్ళిందంట.
ఈమె వెళ్ళిన తర్వాత హోటల్ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వెకెట్ చేసిన తర్వాత కంపల్సరీ ఖాళీ అయినదంతా కూడా అంతా సెట్ చేసుకుంటారు, తిరిగి వేరే వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడానికి చూస్తూ ఉంటారు. ఈ ప్రాకారంలోనే మరి వారు ఆ హోటల్ గదిలో, వీరున్న గదిలో ఆ రక్తపు మడుగులు వాళ్ళు చూశారంట అండి. వెంటనే వీరికి డౌట్ వచ్చినప్పుడు బాబుతో వచ్చింది, తిరిగి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద లగేజెస్తో ఆమె వెళ్ళిందని గమనించిన వీరు పోలీస్ వారికి చెప్పారంట. తీరా పోలీస్ వారు అంత గమనించి అంత ఎంక్వైరీ చేస్తే ఈమె చదువుకున్న మంచి డేటా సైంటిస్ట్. చెప్పండి ఏంటండి? డేటా సైంటిస్ట్. ఎంత ఒక మంచి స్టార్టప్ కంపెనీలో CEO పనిచేస్తుందంట. ఉన్నతమైన చదువును చదువుకుంది, ఉన్నతమైన ప్రదేశాల్లో, ఉన్నతమైన కంపెనీస్లో ఆమె ఉద్యోగము చేసింది. ఒక 12 సంవత్సరాలు డేటా సైంటిస్ట్గా ఆమె పనిచేసిందంట. భర్త కూడా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో వారి కుటుంబంలో సమాధానం లేదు, సంతోషము లేదు. వారికున్న వివాదాలు కాస్త ఏమైపోయాయంటే కన్న బిడ్డ అని కూడా చూడకుండా ఆమె ఆ కన్న బిడ్డను చంపేసిందండి. చూడండి, సూట్ కేసులో వెళ్తున్న సమయంలో పోలీస్ వాళ్ళు ఇదంతా ఎంక్వైరీ చేసి అంతా చేసిన తర్వాత ఆమె లగేజెస్ అన్ని చెక్ చేస్తున్న సమయంలో తనకున్న లగేజెస్లో ఒక సూట్ కేసు ఓపెన్ చేయగానే, జిప్ ఓపెన్ చేయగానే రక్తపు మడుగుల్లో ఆ పసికందు అంటే అట్లా చనిపోయి ఉన్నాడంట, మూగజీవిగా. ఆమె తల్ల ఇంకేమననా? చూడండి, ఇలాంటి పాపపు జీవితాలు ఎంతోమంది. చిన్న పిల్లలని చూడట్లేదు, కన్న బిడ్డ కడుపు అంటే పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను చంపేసిందే. అవునా? ఒకరంటే ఒకరికి పడట్లేదు, ఎక్కువగా ఇవే జరుగుతూ ఉన్నాయి. భర్త పైన కోపం, భార్య పైన కోపం, పిల్లల పైన కోపం, ఇలా అపవాది భయంకరమైన పరిస్థితులను తీసుకొని వస్తుంది. అలాంటిది భయంకరమైన పరిస్థితులలో మనం అనేకుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి. ఆమేన్. ఇలాంటి వారి కొరకు, నశించిపోతున్న వారి కొరకు అపవాది ఎన్నో కుటుంబాలను నాశనం చేస్తుంది. కుటుంబాల కొరకు, చెదిరిపోయిన కుటుంబాల కొరకు ఈరోజున సేవకులు అనేక అంశాలు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు. మనకు కూడా ఆ భారం ఉండి మనం ప్రార్థన చేయాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం.